ఈ మధ్య బాగా ఆటగాళ్ళు ఎక్కువైపోయారండి, ఆటగాళ్ళు. నరసాపురం విజయవాడ 35 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. ఇప్పుడు నా ఎదురుగా 2 ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి గుంటూరు మేము, మరొకటి విజయవాడ మేము. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఒక ప్యాసింజర్ ట్రైన్లో అయితే ట్రావెల్ చేస్తున్నాను. అబ్బాబ్బాబ్బా, అటుపక్క రోడ్డు ఇటుపక్క రైల్వే ట్రాక్. నాకు అలా ఉంటే చాలా ఇష్టం అండి. అక్కడ ఒక ఇల్లు ఉంటే మనకి హాయిగా, అంటే మేము ఎక్స్ప్రెస్ అని అంటాం అలవాటు అయిపోయింది బాగా. కానీ ఇది ఎక్స్ప్రెస్ కాదు, ఇది ప్యాసింజర్ ట్రైన్. ఇదిగోండి నరసాపురం రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం మనం. హలో అండి, ఎలా ఉన్నారు? ఈ రోజు మరొక కొత్త జర్నీ అయితే చేయబోతున్నాను. ఆల్రెడీ మీరు తమిళనాడులో చూసారు ఎక్కడ దాకా అని. నరసాపురం నుంచి గుంటూరు వరకు ఒక మెమో ఎక్స్ప్రెస్ లో అయితే ట్రావెల్ చేయబోతున్నాం. రైట్ నో నేను నరసాపురం రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాను. నరసాపురం స్టేషన్ ఇది అనుకున్నారు, ఇది కాదు. మనకి స్టేషన్ అయితే అక్కడ ఉంటుంది. లోపలైతే బుకింగ్ కౌంటర్, టికెట్ తీసుకోవాలని సరే అటువైపు ఇస్తారు. అండ్ టైం వచ్చేసి 1:50 అయితే అయింది. ఇదిగోండి నరసాపురం రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం మనం. ఇప్పుడైతే లోపలికి వెళ్ళి టికెట్ అయితే తీసుకోవాలి. ఏ టికెట్ అనుకున్నారు? ఎక్స్ప్రెస్ టికెట్ కాదు, ఆర్డినరీ టికెట్, అంటే ప్యాసింజర్ టికెట్ అయితే తీసుకోవాలి. సో టైం చూస్తున్నారు కదా, 1:52 అయితే అయింది. మన ట్రైన్ డిపాచర్ వచ్చి 2:15. ఇప్పుడే ప్యాసింజర్ టికెట్ అయితే తీసుకున్నాను. మీరు చూస్తున్నారు కదా, నరసాపురం విజయవాడ 35 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. అక్కడ మీరు రాసిన చూడండి, ఆర్డినరీ టికెట్ అని. ఈ టికెట్తో మనం ఎక్స్ప్రెస్ ట్రైన్లో ప్రయాణించలేము, సూపర్ ఫాస్ట్ ట్రైన్లోని ప్రయాణించలేము. మొత్తం కిలోమీటర్లు 139 కిలోమీటర్లు ఇప్పుడు మనం ట్రావెల్ చేయాలి. ఇదిగోండి మన ట్రైన్. ఇటు సైడ్ అయితే నరసాపురం ఉంది, అటు సైడ్ గుంటూరు అని ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో నరసాపురం రైల్వే స్టేషన్లో VAP4 లోకోమోటివ్ అయితే ఉంది. ఇది ఎప్పటి నుంచో ఇక్కడ ఉంటుందండి. అండ్ మన నరసాపురం రైల్వే స్టేషన్ ఇది ఒక టెర్మినేటింగ్ స్టేషన్ అనమాట. ట్రైను లోపలికి వస్తమే కానీ ఇంకా అటువైపు నుంచి వెళ్తా ఉండదు. మళ్ళీ వెళ్ళాలంటే ట్రైను ఇంజిన్ మార్చుకొని ముందుకే వెళ్ళాలి. ఇప్పుడు నా ఎదురుగా 2 ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి గుంటూరు మేము, మరొకటి విజయవాడ మేము. ఇది వచ్చేసి విజయవాడ వెళ్తుంది 3:15కి. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇది మన ట్రైను. ఇది వచ్చేసి 2:15కి గుంటూరు వెళ్తుంది, అంటే విజయవాడ నుంచి గుంటూరు వెళ్తుంది. సో మనం దేంట్లో ప్రయాణిద్దాం? ఇదా అంత సీన్ లేదులేండి. మనం ఇందులోనే ఇప్పుడు విజయవాడ వరకు ట్రావెల్ చేస్తున్నాం. దీనికి దానికి 1 అవర్ డిఫరెన్స్ అయితే ఉంటుంది విజయవాడ వెళ్ళే లోపు. 0728 from Narsapur to Guntur Junction. Passenger is on platform number 2. నేనైతే మన ట్రైన్ లోపలికి అయితే వచ్చేసాను. సో మన ట్రైన్ లోపల సిట్టింగ్ చూస్తున్నారు కదా, సేమ్ మెమో ట్రైన్ లానే 2:3 సీటింగ్ రేషియో అయితే ఉంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మన ట్రైన్ లో బాత్రూమ్స్ ఉన్నాయి. చాలా మెమో ట్రైన్స్ లో బాత్రూమ్స్ అయితే ఉండవు, బట్ ఈ ట్రైన్ లో అయితే బాత్రూమ్స్ అయితే ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడైతే షింక్ ఉంది. అండ్ మన ట్రైన్కి అయితే వాష్రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ మెమో ట్రైన్స్ లో ఛార్జింగ్ సాకెట్స్ కూడా ఉండవు, బట్ ఈ ట్రైన్ లో అయితే ఛార్జింగ్ సాకెట్స్ ఉన్నాయి. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, ఈ ట్రైన్ ఫుల్ అప్గ్రేడ్ అయితే అయ్యింది. అండ్ ఈ మెమో ట్రైన్ వచ్చేసి 2018లో మ్యానుఫ్యాక్చర్ అయింది. అంటే ఈ కోచ్ బిల్ట్ RCF రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కపుర్తల అనుకుంటా, నాకు తెలిసి 2018లో మ్యానుఫ్యాక్చర్ అయింది. సో కాబట్టి వాష్రూమ్స్ ఉన్నాయి, అలాగే ఛార్జింగ్ సాకెట్స్ కూడా ఉన్నాయి. మరి ఆ ట్రైన్ లో ఉంటాయో లేదో డౌటే. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఒక ప్యాసింజర్ ట్రైన్లో అయితే ట్రావెల్ చేస్తున్నాను. నరసాపురం నుంచి స్టార్ట్ అయిన తర్వాత విజయవాడ వెళ్ళే లోపు లెక్కలేనన్ని స్టేషన్స్ లో అయితే మన ట్రైన్ అయితే ఆగిపోతుంది. చూస్తారు కదా ఎలా ఉంటుంది ఏంటనేది. నరసాపురానికి నాకు చాలా మంచి అనుబంధం అయితే ఉందండి, అదేంటో తెలియదు. నేను కొన్ని ట్రైన్ జర్నీస్ నరసాపురం నుంచి స్టార్ట్ చేశాను. సో మళ్ళీ ఇప్పుడు నరసాపురం అయితే వచ్చాను. అండ్ నరసాపురంలో నాకు ఇప్పుడు దాకా నరసాపురానికి ఏం ఫేమస్ తెలియదు. మీకేం తెలుసా? కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని నరసాపురం నుంచి ఎంతమంది చూస్తున్నారో అది కూడా కామెంట్ చేసేయండి. అయితే మన లోకో దగ్గరికి వచ్చేసాను. లోకో అంటే ఏం కాదండి, మన ఇంజిన్ దగ్గరికి. సో ఎదురు చూస్తున్నారు కదా, గుంటూరు అని రాస్తుంది. అండ్ మన ట్రైన్కి అయితే సిగ్నల్ వచ్చేసింది ఎగ్జాక్ట్ 2:15. నర్సాపూర్ కోచ్ మెయింటెనెన్స్ లో ఏదో ట్రైన్ ఉంది, లింగంపల్లి నర్సాపూర్ నాగర్సోల్. ఈ ట్రైన్ ఆల్రెడీ నేను చేశాను. చాలా తిప్పలు పడుతూ హైదరాబాద్ అయితే వెళ్ళాను. అది చూడాలంటే పైన ఐకార్డ్స్ వస్తుంది, లేకపోతే మన ఛానల్లో వీడియో ఉంటుంది, తప్పకుండా చూడండి. నాకు ఎప్పటి నుంచి ఒక డౌట్, స్టేషన్ దాటాక మళ్ళీ ట్రైన్ బ్రేక్ వేస్తారు లేదా స్లో అవుతుంది, అది ఎందుకో మీకేం తెలుసా? ఒకవేళ తెలిస్తే కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. మన ట్రైన్ నర్సాపూర్ స్టేషన్ దాటిన తర్వాత రాబోయే స్టాప్ వచ్చేసి పాలకొల్లు. చెప్పాను కదా, నర్సాపూర్ దాటిన తర్వాత మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి పాలకొల్లు అని. వెల్కమ్ టు పాలకొల్లు. మన ట్రైన్కి చూడండి ఎంతమంది జనం ఉన్నారు. ఇక్కడేమో చూసారు, ఇంకా భీమవరం జంక్షన్, భీమవరం టౌన్లో ఇంకా గట్టి ఎక్కుతారు జనాలు. వెల్కమ్ టు పాలకొల్లు. మన ట్రైన్ అయితే పాలకొల్లుకి వచ్చేసింది. పాలకొల్లు స్టేషన్ కూడా వచ్చేసి PKO. ఇక్కడ కేవలం 1 నిమిషం మాత్రమే స్టాప్. జనాలు చూసారా, చాలా గట్టిగా వచ్చారు ట్రైన్కి జనాలు. వీళ్ళందరూ విజయవాడ దాకా వస్తారు, లేకపోతే మధ్య స్టేషన్లో అయితే దిగిపోతారని చూడాలి. పాలకొల్లు ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే ఇచ్చారు మన ట్రైన్ని.
పాలకొల్లు రైల్వే స్టేషన్ నుండి అయితే మన ట్రైన్ అయితే బయలుదేరిపోతుంది. బాయ్ బాయ్ పాలకొల్లు. వెల్కమ్ టు లంకల కోడేరు. పాలకొల్లు దాటిన తర్వాత మన ట్రైన్ వచ్చేసి ఈ స్టేషన్లో అయితే స్టాప్ ఉంది. ఇక్కడ కేవలం 1 minute మాత్రమే స్టాప్. ఇక్కడ కూడా ప్రయాణికులు ఉన్నారండోయ్ మన ట్రైన్కి. నరసాపురం స్టేషన్ స్టార్ట్ అయిన తర్వాత విజయవాడ వెళ్ళేలోపు ప్రతి చిన్న స్టేషన్లోనే ఆగుతూ వెళ్తుంది. మన ట్రైన్ ఆన్ టైం అంటే ఆన్ టైంలో వచ్చేసాం మనం వీరవస్త్రం స్టేషన్కి. స్టేషన్ కూడా వచ్చేసి VVM. ప్లాట్ఫామ్ అయితే ఇటు సైడ్ వచ్చింది. ఏ మాటగా ఆ మాట చెప్పుకోవాలండి, ఈ ట్రైన్ చాలా మందికి అయితే యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే మధ్యాహ్నం పూట కాలేజ్ నుంచి వచ్చిన వాళ్ళకి, అదే అండి కాలేజ్ బంక్ కొట్టి వస్తారు కదా ఒక్కొక్కరు, పేవరం దాటి వేరే చిన్న చిన్న స్టేషన్లో దిగే వాళ్ళకి చాలా మందికి అయితే యూజ్ అవుతుంది ఈ ట్రైన్. వీరవస్త్రం ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వచ్చింది మన ట్రైన్. నేను ఈ వీడియో మెయిన్లీ ఎందుకు చేస్తున్నానంటే నరసాపురం నుంచి కూడా మనకి మెమూలు ఉంటాయి, అంటే ప్యాసింజర్ టైప్ ట్రైన్స్ ఉంటాయి. ఆఫ్టర్ కోవిడ్ దాటిన తర్వాత ప్యాసింజర్ ట్రైన్స్ అనేవి ఏమీ లేవు. బట్ ఇక్కడ నుంచి కూడా ఒక ప్యాసింజర్ ట్రైన్ స్టార్ట్ అవుతుంది. విజయవాడ వరకు, గుంటూరు వరకు తిరుగుతుందని నేను అందరికీ చెప్పాలి అనే ఒక విషయంతోనే ఈ వీడియో చేస్తున్నాను. అబ్బాబ్బాబ్బా, అటుపక్క రోడ్డు ఇటుపక్క రైల్వే ట్రాక్. నాకు అలా ఉంటే చాలా ఇష్టం అండి. అక్కడ ఒక ఇల్లు ఉంటే మనకి హాయిగా వెళ్ళిపోయే ట్రైన్లు వచ్చి చూస్తూ భలే ఎంజాయ్ చేయొచ్చులేండి. ఆ విషయం వేరేగా ఉంటుంది. ఇంతలోపు మనం శృంగవృక్షం రైల్వే స్టేషన్కి వచ్చేసాం. శృంగవృక్షం స్టేషన్ కూడా వచ్చేసి SGKM. బా భలే ఉంది లొకేషన్. ఇక్కడ పక్కన గుడి. ఇలాంటి లొకేషన్లు సినిమాకి బాగా పనిచేస్తాయండి. పెన్నాడు అగ్రహారంలో ఒక ట్రైన్ అయితే ఉంది చూసారా, పాతది మెమూ ట్రైన్, పాతది మొత్తం పక్కన అయితే పెట్టేశారు. నాకు తెలిసి మొత్తం స్క్రాప్ వేసేస్తారు. మనం అయితే మెల్లగా భీమవరం జంక్షన్ లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం. నాకు తెలిసి ఈ భీమవరం జంక్షన్ లేదా భీమవరం టౌన్లో ఈ ట్రైన్కి చాలా మంది ప్యాసింజర్స్ అయితే ఫుల్ అవుతారు. కానీ ఎంత అందంగా ఉంటుందండి భీమవరం జంక్షన్ రైల్వే స్టేషన్. ఆ లెక్క లుక్కు వేరు. నాకెంతో ఇష్టమైన డీజిల్ లోకోమోటివ్ సౌత్ సెంట్రల్ రైల్వే. వెల్కమ్ టు భీమవరం జంక్షన్. స్టేషన్ కూడా వచ్చేసి BVRM. మన ట్రైన్ అయితే భీమవరం జంక్షన్ ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే వచ్చేసింది. నేను చెప్పాను కదా ఈ ట్రైన్కి ఇక్కడ నుండి చాలా మంది ప్యాసింజర్స్ అయితే ఫుల్ అవుతారని. అదిగోండి మీకు కనబడుతుందా, అది మ్యాటర్ అయితే. అది ట్రైన్ అంతా ఫుల్ అయిపోతున్నప్పుడు ఎగ్జాక్ట్గా 5 నిమిషాల తర్వాత భీమవరం జంక్షన్ నుంచి అయితే స్టార్ట్ అయింది. భీమవరం రైల్వే స్టేషన్కి 2 ఎంట్రన్స్లు అయితే ఉంటాయి, ఒకటి ఇటు ఇంకొకటి అటువైపు. అండ్ ఇప్పుడైతే మన ట్రైన్ భీమవరం టౌన్కి అయితే డైవర్ట్ అవుతుంది. సో ఇటుపక్క ట్రాక్ చూస్తున్నారు కదా, ఇలా వెళ్తే మనం నిడదవోలు వెళ్ళిపోవచ్చు. నిడదవోలు, రాజమండ్రి. సో అటువైపు అయితే ఆ లైన్, ఇటువైపు అయితే భీమవరం టౌన్. చాలా సూపర్ ఫాస్ట్ లేదా ఎక్స్ప్రెస్ ట్రైన్లు లేదా గూడ్స్ ట్రైన్లు భీమవరం జంక్షన్ రాకుండా మనకు అటు సైడ్ నుంచి అయితే ఒక డైవర్షన్ అయితే ఉంటుంది. అటు సైడ్ నుంచి ట్రాక్ పట్టుకుని భీమవరం టౌన్కి అయితే వెళ్ళిపోవచ్చు ఈజీగా. నేను చెప్పాను చూడండి, భీమవరం జంక్షన్ దాకా రాకుండా ఎలా అయితే డైవర్షన్ వచ్చేయచ్చు అని. మీ పక్కన కనబడుతుంది కదా, సో అదే అనమాట ఆ డైవర్షన్. ఇలా డైరెక్ట్ మనం భీమవరం టౌన్కి అయితే వెళ్ళిపోవచ్చు. భీమవరం, ది కింగ్స్ టౌన్ భీమవరం. భీమవరం ఊర్లోకి అయితే వెళ్తున్నాం మనం ఇప్పుడు. వెల్కమ్ టు భీమవరం టౌన్. స్టేషన్ కూడా వచ్చేసి BVRT. నేను చెప్పిందే జరుగుతుంది ఈరోజు అంతానే. చూడండి మన ట్రైన్కి ఎంతమంది వాయమ్మో ఓయమ్మో, ట్రైన్ అంతా ఫుల్ అయిపోద్ది. నా సీట్ పోద్ది అమ్మో. మన ట్రైన్కి అయితే మామూలు ఫ్యాన్ బేస్ అయితే లేదు. మీరేగా చూసారు కదా భీమవరం టౌన్ నుంచి ఎంతమంది అయితే ఎక్కారో. అండ్ ఆల్రెడీ మన భీమవరం టౌన్ నుంచి అయితే సిగ్నల్ అయితే వచ్చేసింది. అమ్మో నా సీట్ ఎత్తుక్కోవాలి. ఎవరు కూర్చున్నారు ఏంటో. మొత్తానికి నా సీట్ నాదే ఉందండి, ఇక్కడికి పోవాలి, ఎవరు కూర్చోలేదు. సో భీమవరం టౌన్ నుంచి అయితే మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. నేను ఎక్కువ భీమవరం జంక్షన్కి వచ్చేవాడిని కానీ భీమవరం టౌన్కి అయితే ఎప్పుడు వచ్చేవాడిని కాదు. ఎప్పుడు అలాగా వచ్చి వెళ్ళిపోయేవాడిని. బట్ ఈరోజు కూడా మళ్ళీ వచ్చి వెళ్ళిపోతున్నాను. మిస్ యూ భీమవరం టౌన్ అండ్ మిస్ యూ భీమవరం. భీమవరం నుంచి ఎంతమంది చూస్తున్నారు ఈ వీడియో కామెంట్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. వెల్కమ్ టు ఉండి రైల్వే స్టేషన్. స్టేషన్ కూడా వచ్చేసి కూడా UNDI ఉండే. అండ్ చాలామందికి ఉండి వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరిలో ఉన్న పేర్లు, ఊరు పేర్లు ఉంటే చూడండి
ఎక్కడి నుంచి చూస్తారు కదా విదేశాల నుంచి, వాళ్ళందరికీ ఒక ఎమోషన్ అనమాట. ఈ ఊరు పేర్లు ఉండి కానీ, భీమవరం కానీ, నరసాపురం కానీ, రాజమండ్రి కానీ, ఏలూరు కానీ, సో నిడదవోలు కానీ, ఇవన్నీ ఒక ఎమోషన్ ఉంటుంది. వాళ్ళు విదేశాల నుంచి ఎక్కడన్నా వేరే స్టేట్లో ఉండి వీడియోలు చూస్తుంటే వాళ్ళకి ఒక మంచి ఎమోషన్ కుదురుతుంది. నేను చెప్పింది నిజమా అబద్ధమా? మీరే చెప్పండి. హీరో కట్అవుట్ అయ్యా, ఇది హీరో కట్అవుట్. సో మొత్తానికి మనకు తెలుసు కదా మన భీమవరం కిట్ అయ్యా నాతో పాటు ఈరోజు జర్నీ చేస్తున్నాడు. మన బ్రో వచ్చేసి భీమవరం టౌన్లో అయితే బోర్డు అయ్యాడు అనమాట. మన ట్రైన్ విజయవాడ దగ్గర కదా, మధ్యలో అక్కడ దిగవు కదా, దిగితే నేను ఒంటరి వాడిని అయిపోతా, దిగెక్కేస్తావు. అలా అయితే పర్లేదు. గూడ్స్ వెళ్ళిపోయింది, మన ట్రైన్కి అయితే సిగ్నల్ వచ్చేసింది. చెరుకువాడ రైల్వే స్టేషన్ దాటిన తర్వాత మన ట్రైన్ అలా స్లోగా వెళ్తుంది. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ లో భాగంగా అన్ని స్టేషన్లు ఇప్పుడు రూపాంతరం చెందబోతున్నాయి అనమాట. నేనైతే ప్రతి స్టేషన్ చూపించి మీకు బోర్ అయితే కొట్టించాను. మెయిన్ మేజర్ స్టేషన్స్ ఏవైతే నేను చూపించాలనుకుంటున్నానో, మీరు చూడాలనుకుంటున్నారో ఆ స్టేషన్స్ మాత్రమే చూపిస్తాను. వెల్కమ్ టు కైకలూరు. మన ట్రైన్ కైకలూరు ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే వచ్చింది. కైకలూరు స్టేషన్ కూడా వచ్చేసి KKLR. కైకలూరు గురించి మనం మాట్లాడుకోవాలంటే కొల్లేరు లేక్ అయితే ఉంటుంది. ఇది ఇండియాస్ లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్. ఇక్కడ వేరే వేరే విదేశాల్లో ఉన్న పక్షులు జాతులు ఉంటాయి కదా కొన్ని, అవన్నీ ఈ కొల్లేరు లేక్ అయితే వచ్చి కుండ్రు అయితే ఉండి మళ్ళీ బ్యాక్ అయితే వెళ్ళిపోతాయి. బట్ ఇప్పుడు ఆ లేక్ అంతా పాడైపోతుందని నేను విన్నాను. బట్ అది నిజమో అబద్ధమో నాకు తెలియదు. కానీ కొల్లేరు లేక్ కి ట్రైన్ లో వెళ్ళడం కన్నా బైక్ లో వెళ్ళడం చాలా మంచి విషయం. ఎందుకంటే వ్యూస్ అంత బాగుంటాయి. కైకలూరు స్టేషన్ నుంచి మన ట్రైన్ కి అయితే సిగ్నల్ వచ్చేసింది. ఈ మధ్య బాగా ఆటగాళ్ళు ఎక్కువైపోయారండి, ఆటగాళ్ళు. సో చూసారా ట్రైన్ మీద కూడా ఎలా రాశారు. ఈ పేర్లు అయితే నేను చదవలుచుకోలేదు, మీకు తెలియదు. మీకు ఎవరు కనపడితే మీరు చదువుకోండి. ఇక్కడ ఏదో ఇంకోటి ఉంది, చదువుకోండి. సో మన ట్రైన్ స్పీడ్ అయితే ఎలా ఉందన్నమాట, 70, 80. మన ట్రైన్ మాక్సిమం పెర్మిసిబుల్ స్పీడ్ వచ్చేసి 105. అంటే మన ట్రైన్ ఈ ట్రాక్ మీద 105 దాకా వెళ్ళగలదు. నేను ఎప్పుడో 105 లాస్ట్ టైం ఎప్పుడో చూశాను, మళ్ళీ ఇప్పుడు వచ్చి చూడలేదు. ఇందాక నరసాపురం నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి వస్తున్నాను. ఎటు చూసినా అటువైపు ఇటువైపు చూసినా చేపల చెరువులు లేదా రొయ్యల చెరువులు. అదిగోండి మీకు అక్కడ కనపడుతుందో లేదో చెరువు, అంటే ఒక మినీ సైజ్ గోదావరిలో ఉంది అది. అదిగండి మన ట్రైన్ లోపల పరిస్థితి ఇది. మొత్తం ఫుల్ ప్యాక్డ్ అయితే అయిపోయింది మొత్తం ట్రైన్. ఎక్కువ మంది ఉన్నారు కానీ దిగే వాళ్ళు ఎక్కువ మంది లేరు. ఇక్కడ చూడండి తిరుపతి అయోధ్య ధామ్ జంక్షన్ స్టేషన్ ట్రైన్ అయితే ఇక్కడ పెట్టారు. నాకు తెలిసి ఇక్కడ మొత్తం పార్కింగ్ చేసి ఉంటారు ట్రైన్ ని. వెళ్ళాలండి మనం కూడా అయోధ్య వెళ్ళాలి. ట్రైన్ మీద వెళ్దాం, ట్రైన్ మీదే ప్రయాణిద్దాం. అది కూడా తిరుపతి నుంచే ప్రయాణిద్దాం, ఓకేనా? ట్రైన్ నెంబర్ చూడండి 07215 ఆస్థా స్పెషల్ తిరుపతి అయోధ్య ధామ్ జంక్షన్. మనమైతే కైకలూరు తర్వాత కొన్ని స్టేషన్స్ అయితే స్కిప్ చేసాం. స్కిప్ చేయడం అంటే మనం స్కిప్ చేసాం, ట్రైన్ కాదు. ఇప్పుడైతే మనం గుడివాడ జంక్షన్ కి అవుటర్లో అయితే ఉన్నాం. గుడివాడ జంక్షన్ స్టేషన్ లోపలికి వెళ్లే ముందు మీకు ఇటుపక్క ఒక ట్రాక్ అయితే కనబడుతుందా? సో ఆ ట్రాక్ ఏంటనుకున్నారు, గుడివాడ నుంచి మచిలీపట్నం వెళ్లే రూట్. గుడివాడ జంక్షన్ అంటే ఆ జంక్షన్ కి మీనింగ్ ఇదే. ఇక్కడ నుంచి మనం భీమవరం రూట్కి వెళ్ళిపోవచ్చు, అలాగే మచిలీపట్నం రూట్ కూడా ఇలా డైవర్ట్ అవ్వచ్చు. మీకు అటు కనబడుతుంది కదా ట్రాక్. వెల్కమ్ టు గుడివాడ జంక్షన్. స్టేషన్ కూడా వచ్చేసి GDV. చూడండి గుడివాడ జంక్షన్ లో మన ట్రైన్ కి ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి కూడా ట్రైన్ అయితే ఎక్కేస్తున్నారు. గుడివాడ జంక్షన్ కి ఎప్పుడో 1 year బ్యాక్ అయితే వచ్చాను మచిలీపట్నం మేము చేద్దామని. సో మళ్ళీ ఇప్పుడే రావడం. గుడివాడ జంక్షన్ నరసాపురం స్టార్ట్ అయిన తర్వాత భీమవరం జంక్షన్, భీమవరం టౌన్ లో ఎక్కిన ప్యాసింజర్స్ అందరూ గుడివాడలో చాలా మంది దిగిపోయారు. మెయిన్లీ మనం నరసాపురం నుంచి ఈ విజయవాడ జంక్షన్ వరకు ఏదైతే ప్రయాణించామో ఈ లైన్ అంతా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కృష్ణా జిల్లాలోకి వచ్చే లోపంతా చేపల చెరువులు, రొయ్యల చెరువులు చాలా 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 బాగుంటాయి అనమాట. గుడివాడ దాటిన తర్వాత మన నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి దోసపాడు. ఇప్పటిదాకా మనం 95 కిలోమీటర్లు అయితే జర్నీ చేసాం. ఇంకా విజయవాడకి 43 కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నాం. టైం వచ్చేసి 5:09 అయితే అయింది. ఇప్పుడు మనం ఇందుపల్లిలో ఉన్నాం. తరిగప్పుల రైల్వే స్టేషన్ కి 5:16 అయితే వచ్చాం. ఇప్పుడు మన ట్రైన్ తెన్నేరులో అయితే ఉంది. టైం చూడొచ్చు మీరు, 5:20 అయితే అయింది. ఇప్పుడే మనం ఉప్పలూరు స్టేషన్ కి అయితే ఎంటర్ అయ్యాం. మీరు టైం చూడొచ్చు 17:26, అంటే 5:26 అయితే అయింది. సూర్య భగవాన్ వారు సన్సెట్ అవడానికి రెడీగా ఉన్నారనమాట. ఇప్పుడైతే మనం నిడమనూరు అయితే వచ్చాం. టైం చూడొచ్చు, నిడమనూరు వచ్చేటప్పటికి 5:36 అయితే అయింది. అండ్ నిడమనూరు అయితే చాలా చాలా స్పేషియస్ గా ఉంది స్టేషన్. అంటే చాలా చాలా ఖాళీగా ఉంది, ప్రశాంతంగా కూడా ఉంది.
రామవరపాడు రీచ్ అవడానికి 5 గంటల 46 నిమిషాలు అయితే పట్టింది. ఈ రామవరపాడులో చాలా మంది దిగిపోయారు. ఆల్మోస్ట్ సగం ట్రైన్ అయితే ఖాళీ. వెల్కమ్ టు మధురా నగర్. సో చూస్తున్నారా ఎంతో మంది ప్యాసింజర్స్ అయితే దిగిపోతున్నారు. అంటే మనం విజయవాడ దగ్గరలో ఉన్నాం కదా. ఇంకా మన ట్రైన్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకోవాలంటే మన ట్రైన్ మెము కదా, మెము ఎక్స్ప్రెస్. అంటే మెము ఎక్స్ప్రెస్ అని అంటాం అలవాటు అయిపోయింది బాగా. కానీ ఇది ఎక్స్ప్రెస్ కాదు, ఇది ప్యాసింజర్ ట్రైన్. నర్సాపురం నుంచి స్టార్ట్ అయిన తర్వాత విజయవాడ వెళ్ళేలోపు ఏమైతే స్టేషన్స్ ఉన్నాయో అవన్నీ ఆగుతుంది అనమాట. అండ్ దీన్ని ఆరిజిన్ చేసింది సౌత్ సెంట్రల్ రైల్వే. నర్సాపురం స్టార్ట్ అవుతుంది, గుంటూరు జంక్షన్ లో ఎండ్ అవుతుంది. నర్సాపురం నుంచి విజయవాడ వరకు 3 గంటల 55 నిమిషాలు, అంటే దగ్గరగా 4 గంటల సేపు అయితే జర్నీ చేయాలి. టోటల్ గా 28 స్టేషన్లు అయితే ఆగుతూ వెళ్తుంది. నేనైతే గుంటూరు జంక్షన్ దాకా వెళ్ళట్లేదు, విజయవాడలో అయితే దిగిపోతున్నాను అనమాట. టోటల్ గా 170 కిలోమీటర్లు అయితే కవర్ చేస్తుంది. ఎక్కడ నుండి? నర్సాపురం నుండి గుంటూరు జంక్షన్ వరకు. మనం వచ్చేది భీమవరం నర్సాపురం మెయిన్ లైన్. అదైతే నిడదవోలు, రాజమండ్రి, విశాఖపట్నం అది మెయిన్ లైన్. చాలా ట్రైన్స్ అనేవి అందులో వచ్చేస్తాయి. అండ్ ఒక్కొక్కసారి ఆ ట్రాక్ మెయింటెనెన్స్ అన్నప్పుడు ఇటువైపు అయితే డైవర్ట్ చేస్తారు ట్రైన్స్ అనేవి. అండ్ మన ట్రైన్ విజయవాడ దాటిన తర్వాత కృష్ణా కెనల్, మంగళగిరి, నంబూర్, పెద్ద కాకాని అండ్ అలాగే లాస్ట్ లో గుంటూరు జంక్షన్. అండ్ మీరు ఇచ్చా చూస్తున్నారు కదా ఈ డైవర్టింగ్ లైన్, ఇది వచ్చేసి విజయవాడ స్టేషన్ కి ఎంటర్ అవ్వకుండా ఏమేమి ట్రైన్లు అయితే ఉంటాయో అందులో గౌతమి ఎక్స్ప్రెస్ కూడా ఒకటి. విజయవాడ స్టేషన్ ఎంటర్ అవ్వకుండా ఆ ట్రాక్ పట్టుకుని అయితే వెళ్ళిపోవచ్చు. దాంతో పాటు మనం రాయనపాడు స్టేషన్ కి ఎంటర్ అవ్వచ్చు. వెల్కమ్ టు విజయవాడ జంక్షన్. స్టేషన్ కూడా వచ్చేసి BZA. మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాలు స్టార్ట్ అయిన మన ట్రైన్ నర్సాపురం నుండి విజయవాడ చేరుకోవడానికి 6 గంటల 2 నిమిషాలు అయితే పట్టింది. ఎప్పుడు 6 గంటల 15 నిమిషాలు రావాలి, కానీ అంతకంటే ముందే వచ్చేసింది విజయవాడ జంక్షన్ కి. విజయవాడ జంక్షన్ కి ప్లాట్ఫామ్ నెంబర్ 2 కి అయితే ఇచ్చారు మన ట్రైన్. ఈ వీడియో మీ అందరికి ఇన్ఫర్మేటివ్ అయిందని ఆశిస్తున్నాను. అండ్ అలాగే డీటెయిల్స్ కూడా మీకు అర్థమైందని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఈ వీడియో అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఎలాంటి వీడియో కావాలంటే మీ అందరికి తెలిసి ఏం చేయాలో మరొక వ్లాగ్ లో కలుసుకుందాం. దిస్ ఈజ్ JSK సైనింగ్ ఆఫ్. జై హింద్.